సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి బోనాల సందర్భంగా సోషల్ సర్వీస్లో భాగంగా తమ వంతు బాధ్యత నిర్వహించేందుకు కూడా ఇక్కడ నేరేడ్మెట్ బబల్స్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. స్కౌట్స్ అండ్ గైడ్స్గా వీళ్ళు ఇక్కడ సర్వీస్ అందిస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్నారు? ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడికి దాదాపు 3 years నుంచి వస్తున్నాము. అండ్ ఇది మా ఫస్ట్ టైం సర్వీస్ యాజ్ అండ్ సెకండ్ ఇయర్. ఇంతకుముందు కూడా మా కాలేజ్ నుంచి సర్వీస్ చేయడానికి మా సీనియర్స్ వచ్చారు, వస్తూనే ఉంటారు కూడా. సర్వీస్ చేయడమే మా మోటో. అంటే ఎట్లా ఉంది ఇక్కడ? మీరు ఫస్ట్ మార్నింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అసలు భక్తులు కానీ ఇట్లా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చినారు, రష్. కాకపోతే ఇవాళ మాకు డిఫికల్టీ ఏంటి అంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో చాలామంది అన్కాన్షియస్ అయినారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ చేయడంలో మాకు చాలా బాగా అనిపించింది. మేము చాలామందికి హెల్ప్ చేసాం. అండ్ బోనాలు వెళ్ళడానికి కూడా దారి క్లియర్ చేయడం కానీ, బోనాలను లైన్లో పంపించడంని కానీ, ఎవరికి ఏం కాకుండా చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మామూలుగా ఇప్పుడు మీతో పాటు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, ఈవెన్ దో సీఎం కూడా వచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ మేము అంతా డైరెక్ట్గా చూస్తాం అనుకోలేదు. మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు డైరెక్ట్గా చూసే ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. సో వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీరు కోఆర్డినేషన్ అవి పనిచేయాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ కమిషనర్స్ లెవెల్స్ ఉంటారు, వాళ్ళంతా హైయర్ అఫీషియల్స్. అంటే వాళ్ళతో వర్క్ చేయడం ఎట్లా ఉంది? అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? ర్యాష్గా ఉన్నారా? మామూలుగా ఎట్లా? వాళ్ళు బాగానే మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి. మళ్ళీ మా ఏజ్కి మేము ఇంత సర్వీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం అనేది మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాం. మీరు ఎట్లా ఉందండి? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీరు అసలు ఏ ఇయర్ డిగ్రీ ఏ ఇయర్ చేస్తున్నారు? సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నేను మొత్తం నార్మల్గా టెంపుల్ లోపలనే ఉన్నా. మార్నింగ్ 5 o'clock నుంచి మొత్తం గర్భగుడి దగ్గరనే ఉన్నా. ఆల్మోస్ట్ మొత్తం సోషల్ మీడియా యాక్టర్స్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ మొత్తం అక్కడ వచ్చిన విఐపీస్ అందరినీ నేను దగ్గర నుంచే చూసిన. ప్లస్ ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు జోగిని, శ్యామల, ఇంకా రాకేష్ బోనం అమ్మ వాళ్ళు కూడా వచ్చినారు. సో వాళ్ళతో కూడా నా దర్శనం అయిపోయింది. వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే నాతో మంచిగా ఉన్నాయి. సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్స్ కానీ నువ్వు ఎప్పుడు చూడాలని అనుకున్న వాళ్ళు కానీ ఈ రోజు చూసిన వాళ్ళు ఎవరు? ఇవాళ చూసిన వాళ్ళు దగ్గర నుంచి అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్. ఆయననే దగ్గర ఎప్పుడు చూడలే, కానీ ఇవాళ చూసిన వాళ్ళు చాలా బాగుండే. నువ్వు చెప్పమ్మా, మీరు ఎట్లా ఉన్నది ఈరోజు? మీరు ఎక్కడ డ్యూటీ చేశారు? ఏంటి పరిస్థితి? నేను చాలా ప్లేసెస్లోనే చేశాను. స్టార్టింగ్ అంతా ఎన్టీలో చేస్తుండే, దాని తర్వాత గర్భగుడిలో చేశాను, దాని తర్వాత బయట ఎగ్జిట్ దగ్గర అంతా లైక్ ఇన్ ఎవ్రీ ప్లేస్ డ్యూటీ చేశాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే యాక్చువల్లీ. అంటే అల్టిమేట్ మోటివ్ వాళ్ళు విఐపీస్ వచ్చినా రాకపోయినా అల్టిమేట్ మోటివ్ ఏమో సర్వీస్. అది మంచిగా చేయడానికి ఆపర్చునిటీ దొరికింది అని అనిపిస్తుంది. సో ఏదైతే నేరేడ్మెట్ బబల్స్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ చెప్తున్నారు, మొట్టమొదటిసారి ఉజ్జయిని టెంపుల్ వద్ద కూడా సర్వీస్ చేసేందుకు వచ్చాము. చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్తో పాటు వారందరినీ చూసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే హైయర్ ఆఫీసర్స్కి సంబంధించి వారందరినీ కలిసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అంటూ కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో రమేష్, హైదరాబాద్.